నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి కృషితో 2.94 కోట్లతో 27 డివిజన్ అభివృద్ధి జరిగిందని కార్పొరేటర్ చేజర్ల మహేష్ తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేశామన్నారు. కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు దారమల్లి అన్నంగి రమణయ్య, బారాసాహెబ్ దర్గా చైర్మన్ ఖాదర్ బాషా, చేజర్ల కవిత, పెరుమల్ల పద్మజ యాదవ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ముఖ్యమైన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల కాలంలో మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి 26 డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతంగా ముందుకు నడిపిస్తూ వచ్చారు. అందులో మన దేశంలోనే రికార్డు పరంగా 105 శంకుస్థాపనలు ఒకేసారి చేయించారు. ఈ మా భారతదేశ చరిత్రలో ఇంతవరకు మాకు తెలిసి ఎవరు కూడా చేయించి ఉండరు. ఆ అరుదైన గౌరవం మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి దక్కింది. ఈ 105 శంకుస్థాపనలు చేసే దాంట్లో ముఖ్య పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కూడా అభినందనీయులు. వీరిద్దరూ ఏకఛత్రాధిపత్యంతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులని వేగవంతంగా నడిపిస్తూ వస్తున్నారు. ఇది ఒక వంతు అయితే, రేపు అతి త్వరలో ఈ మిగతా పనుల్ని కూడా మొత్తం 339 పనుల్ని ఏకకాలంలో, అంటే ఒకే రోజు ఒకే టైంకి వీరిద్దరూ స్థానికంగా ఉండే నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ ఏకం చేసి వాళ్ళ చేతే ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు. ఇది కూడా వాళ్ళ రికార్డుని వాళ్ళే బద్దలు కొట్టుకుంటున్నారు. సో ఇది కూడా భారతదేశంలోనే ఇంతవరకు ఎవరూ చేయనటువంటి గొప్ప అరుదైన సంఘటన. ఈ 333 పనులు ప్రారంభోత్సవం నోచుకోవడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా వీరిద్దరూ మా డివిజన్కి సంబంధించి 20 డివిజన్కి సంబంధించి 2,94,00,000 అక్షరాల 2,94,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, డ్రైన్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, కరెంటు స్తంభాలు అయితేనేమి, వీటన్నిటిని కూడా అడిగిన వెంటనే కాదనకుండా శాంక్షన్ చేపించి పనులు కూడా పూర్తయ్యేదాకా కాంట్రాక్టర్లని వెంటబడి పనులన్నీ పూర్తి చేయించి ఇవన్నీ ఒకే రోజు ప్రారంభం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, గిరణ్ గారు మాకు మా డివిజన్కి మరింత నిధులు ఇచ్చి మా డివిజన్ని ఉన్న అన్ని 26 డివిజన్లో నెంబర్ 1గా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు దారా మల్లికార్జున, 20 డివిజన్ అధ్యక్షుడిని. గతంలో పోల్చుకుంటే మా 20 డివిజన్ని పట్టించుకునే నాదులు లేవు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మన గౌరవనీయులైన శ్రీధర్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక 20 డివిజను కొండాయపాలెం ఫస్ట్ నుంచి వెనకబడి ఉంది అనే దృష్టితో 2,94,00,000 పెట్టి అభివృద్ధి పనులు చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రతిసారి మేము ఏ ఇనాగ్రేషన్కి పిలిచిన ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్తారు, మంది ఎక్స్టెన్షన్ ఏరియా 20 డివిజను ఎంత పెట్టినా సరిపోదని. డివిజన్ అన్నింటిలో కల్లా పెద్ద డివిజను, చాలా ఎక్స్టెన్షన్ ఏరియా, దీనికి ప్రత్యేకమైన నిధులు కావాలని ఆయన దృష్టిలో ఉంది. అదేవిధంగా ఆ నిధులు వచ్చిన దాంట్లో మాకు కొంచెం ఎక్స్టెన్షన్ ఏరియా కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చి మా 20 డివిజన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ నిధులు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి నడిపిస్తున్న అన్నదమ్ములకి, కోటంరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా రానున్న రోజుల్లో అడ్మినిస్ట్రేషను అంటే కోటంరెడ్డి బ్రదర్స్ కాడ నేర్చుకోవాలి. మేము రాజకీయాలు చాలా చూసాము. ఒక రోడ్డు శాంక్షన్ అయితే దాన్ని చేస్తున్నారా లేదా అనేది పూర్తయిన తర్వాత పూర్తయింది అనే విధంగా ఉండే నాయకులు ఉండేవారు. ఇప్పుడు కోటంరెడ్డి బ్రదర్స్ ఇద్దరు నిద్ర లేచినప్పటి నుంచి ఏ రోడ్డు ఏ స్థాయిలో ఉంది, ఏ వర్క్ ఏ ప్రాసెస్లో ఉంది అనే విధంగా ఫాలోఅప్ చేసి ప్రతి నిత్యం 26 డివిజన్లు 18 గ్రామాలు ఫాలోఅప్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్న మా నాయకులకి ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 27 డివిజన్లో ఈ ప్రెస్ మీట్కి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి తల తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్. ప్రెస్ వాళ్ళకి నమస్కారాలు. ముందుగా ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి, మా ఎమ్మెల్యే బ్రదర్ గారికి ఇద్దరికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
కాబట్టి నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కానీ ఏ ఎమ్మెల్యే కేవీ సుబ్బారెడ్డి గారి నుంచి వివేకానంద రెడ్డి గారిని చూశాను. ఇంత స్పీడ్గా ఇన్ని వర్కులు 303 వర్కులు ఒక్కసారి ప్రారంభం చేసి ఆ కంప్లీట్ చేయటం అనేది రికార్డు. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో రికార్డు. ఇటువంటి ఎమ్మెల్యే మాకు దొరకడం మా అదృష్టం. అయ్యే ఎమ్మెల్యే మళ్ళీ ఆ కాంట్రాక్ట్ని మెప్పించి ఆ వర్కులు కంప్లీట్గా ఏంటంటే వర్క్ టెండర్ వేసిన తర్వాత 1-2 సంవత్సరాలు చేస్తారు కాంట్రాక్ట్లు, డబ్బులు రాలేదని అది అట్ట కాకుండా కాంట్రాక్ట్లు మెప్పించి 300 వర్కులు కంప్లీట్ చేసి మళ్ళీ ప్రారంభంతో చేయిస్తుంటానంటే అది ఒక రికార్డు. ఎమ్మెల్యే గారికి ఏ చెందితే కానీ ఇంకెవ్వరికి చెందదు. ఇది ఏ ఎమ్మెల్యే గారి చేయలేడు అనేది నేను నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మళ్ళీ ఇంకా చాలా వర్కులు ఉన్నాయి. అయ్యగాడు అదేవిధంగా ఇదే స్పీడ్తో వర్కులు చేయిస్తాడని ఆయనకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ యాదవ్. నేను 20వ డివిజన్ మహిళా నాయకురాలిని. దేశంలోనే మొదటిసారిగా 105 శంకుస్థాపనలతో కోటంరెడ్డి బ్రదర్స్ స్థాపించడం జరిగింది. అభివృద్ధి అంటే కోటంరెడ్డి బ్రదర్స్ పేరున పెట్టి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోయేటటువంటి కోటంరెడ్డి బ్రదర్స్ అందరికీ వాళ్ళకి దినదిన అభివృద్ధి జరుగుతూ డివిజన్ మంచి అభివృద్ధి స్థాయిలోకి రావాలని కార్పొరేటర్ మా చేజల మహేష్ అన్నకి, అలాగే దారా మల్లన్నకి, అలాగే చాన్వాష్ అన్నకి, మళ్ళీ 20వ వార్డు డివిజన్ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. 20వ డివిజన్ నాయకులందరికీ, అదేవిధంగా కార్పొరేటర్ చేజర్ల మహేష్ గారికి, దారా మల్లి గారికి, మిగతా నాయకులందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 20వ డివిజన్లో ఇంతకు ముందు నుంచి చూస్తే ఎప్పుడూ లేని ప్రజాపదం ఈరోజు ముందంజలో ఉంది, అభివృద్ధి పదం. కాబట్టి ఈరోజు మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారైతేనేమి, అదేవిధంగా మన గిరిధర్ రెడ్డి అన్నగారైతేనేమి, వారి ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి పథకంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చాలా ముందంజలో ఉన్నాయి. మా డివిజన్ ఇంతకు ముందు కన్నా ఈరోజు చాలా మంచిగా ఉంది. కాబట్టి ఇంకా కూడా అభివృద్ధి పదంలో ముందంజలో ఉండాలని మేమందరం కూడా మా డివిజన్ నుంచి కోరుకుంటున్నాము. ఈరోజు మన శ్రీధర్ రెడ్డి అన్నగారు 105 శంకుస్థాపనలు ఒకే రోజు ముందుండి జరిపించాలంటే ఏ ఎమ్మెల్యేతో కూడా కాదు. కాబట్టి ఈరోజు 305 శంకుస్థాపనలని మనం పూర్తి చేసుకొని ప్రతి డివిజన్ నుంచి కూడా అభివృద్ధి పథకాలని మనం ప్రవేశపెట్టుకొని మన నారా చంద్రబాబు నాయుడు గారికి మన పిలుపునిస్తున్నాము. కాబట్టి మరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.